ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేశాను, నొప్పి తగ్గిపోతుందిలేండి. అల్లుడు గారు, అసలు ఎలా జరిగింది? మీ మీద ఎవరు అటాక్ చేశారు? ఎవరో నాకు తెలియదు మావయ్య. నేను రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంటే కారుకి అడ్డంగా వచ్చారు. కారు ఆపగానే నన్ను బయటికి లాగి కొట్టారు. కారణం లేకుండా నిన్నెందుకు కొట్టారు? అది తెలియకే కదా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. కొడితే కొట్టారు కానీ వీడిని చెత్త కొట్టి మనకు మంచి చేశారు. ఆ రిజిస్ట్రేషన్ బాగా తప్పింది. కాలు నొప్పిగా ఉండి హాస్పిటల్కి వచ్చాను మావయ్య. లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కే వచ్చేవాడిని. డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇచ్చారు కదా, 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వున్న కండిషన్లో అంత అర్జెంటుగా రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళకపోతే ఏమవుతుంది? ముందు నువ్వు కోలుకోవటం ముఖ్యం. లేదు శ్రీవల్లి, మావయ్య మాట పోకూడదు. కాలు నొప్పి నాకు తగ్గిపోయింది. వెళ్దాం పదండి మావయ్య, రిజిస్టర్ ఆఫీస్కి టైం అయిపోతుంది. సరే డాక్టర్ గారు, మా అల్లుడు గారి కాలికి ప్రాబ్లం ఏమీ లేదు కదా? స్కానింగ్ రిపోర్ట్ రానివ్వండి, చూసి చెప్తాను. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఏదో చిన్న గాయం మావయ్య, నేను చెప్తున్నాను కదా. అంతకు మించి ఏం లేదు. టైం అయిపోకముందే మనం వెళ్దాం పదండి. మిస్టర్ త్రిదేవ్, మీరు అసలు కాలు కింద పెట్టకూడదు. స్కానింగ్లో ఏముంది డాక్టర్? ఆయన కాలు ఫ్రాక్చర్ అయిందమ్మా. ఫ్రాక్చరా? కంగారు పడకండి, ఆపరేషన్ అవసరం లేదు. సిమెంట్ కట్టు కడితే సెట్ అయిపోతుంది. బట్ 1 వీక్ వరకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మావయ్య, ఒక పని చేద్దాం. లాయర్ గారికి ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీసర్ని తీసుకొని ఇక్కడికి రమ్మనండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇక్కడే పూర్తి చేయిద్దాం. అల్లుడు గారు, తొందరపడ్డం ఎందుకు? దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు మీరు కోలుకోండి. అల్లుడు గారు హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. పాపం శ్రీవల్లి ఎంత బాధపడుతుందో ఏమో. మొన్ననేమో తను కిడ్నాప్ అయింది, ఇప్పుడేమో అల్లుడు గారికి ఇలా అయింది. మా ఫ్యామిలీకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర, మా అల్లుడికేం కాకుండా చూడు స్వామి. శ్రీవల్లి, ఏమండి, అల్లుడు గారికి ఎలా ఉందండి? డాక్టర్లు ఏం చెప్పారు? సీత, నువ్వు కంగారు పడకు, త్రిదేవ్ బాగానే ఉన్నాడు. అవునమ్మా, దేవుడి దయ వల్ల ఆయనకేం పెద్దగా కాలేదు. కుడికాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందంతే.
కాలు ఫ్రాక్చర్ అయిందా? అమ్మా అదేమంత పెద్దదేం కాదు, చిన్న ఫ్రాక్చర్. డాక్టర్ గారు పెద్దగా కంగారు పడాల్సిందేం లేదని చెప్పారు. త్వరగానే సెట్ అయిపోతుందన్నారు. మీరిద్దరూ నిజమే చెప్తున్నారు కదా. నేను టెన్షన్ పడితే నా హెల్త్ ఏమవుతుందో అని అబద్ధం చెప్పట్లేదు కదా. అదేం లేదు సీత, నిజమే చెప్తున్నాం. త్రిదేవ్ని సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తానన్నారంటే అది చాలా చిన్న ప్రాబ్లం అని కదా. ఉమ్, ఏమో, నా కళ్ళతో అల్లుడు గారిని చూసేంత వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. అవును, మీరిద్దరూ హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేశారు? ఇప్పుడు అక్కడ త్రిదేవికి తోడుగా ఎవరున్నారు? ఆర్తి లడ్డు ఉన్నారు. వాళ్ళు తనని జాగ్రత్తగా చూసుకుంటారు. మేం వాళ్ళకి భోజనాలు తీసుకెళ్దామని వచ్చాం. అమ్మ శ్రీవల్లి, త్వరగా భోజనాలు రెడీ చేయమ్మా. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ మీరెక్కడికి ఎందుకు నాన్న? భోజనం చేసి నేను ఒక్కదాన్నే తీసుకెళ్తాను. ఎలాగో సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు కదా. అలాగేనమ్మా, త్వరగా కానివ్వండి. శ్రీవల్లి, త్రిదేవిని ఎవరలా చేసుంటారు? ఏమోనమ్మా, నాకు అదే తెలియడం లేదు. తను చీమకు కూడా అపకారం చేసే మనిషి కాదు, అందరి మంచి కోరేవాడు. అలాంటి మనిషిని కొట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా, కానీ నాకేం అర్థం కావడం లేదు. సరే, ముందు వంట సంగతి చూద్దాం పద. పదమ్మా. ఈ మెడిసిన్స్ తీసుకురండి అమ్మా. అలాగే డాక్టర్. కాలు కదలకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. ఓకే, నేను మళ్ళీ వస్తాను. త్రిదేవ్, లంచ్ తీసుకొచ్చాను, తింటావా? తినను, నాకేం ఆకలి లేదు. సరే అయితే. అవును, లడ్డు మామ, అన్నయ్య, వదిన వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? లడ్డు వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాడు. బావ పని మీద బయటికి వెళ్ళాడు. అక్క మెడిసిన్ తీసుకురావడం కోసం వెళ్ళింది. అవునా? అవును, సర్లే కానీ అసలు నీకు శత్రువులు ఎవరున్నారు? నీ మీద అటాక్ చేసింది ఎవరై ఉంటారు? నీకు కూడా నేను శత్రువునే కదా. నువ్వేమన్నా అటాక్ చేయించావో ఏమో. చిచ్చి, అలాంటి పనులు చేయటం నీకు అలవాటు, నాకు కాదు. నేను చేయాలనుకుంటే నువ్విలా బెడ్ మీద ఉండవు, శాశ్వతంగా పైకి పోతావు. చూడు, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. నీ మాటలతో నన్ను విసిగించకుండా వెళ్ళి హాస్పిటల్ బిల్లు పే చేసిరా. సరే. పర్స్ మర్చిపోయాను. హలో లాయర్ గారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోయారు. ఈ రోజు ఇక రిజిస్ట్రేషన్ కుదరదు. సరే, రేపు ఉదయం ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి. రేపు ఎలాగైనా సరే ఆస్తి నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయిపోవాలి. అలాగే మావయ్యకి ఫోన్ చేసి ఆయన్ని కూడా అక్కడికి రమ్మని చెప్పు. నేను ఇంటికి వెళ్ళాక మావయ్యతో మాట్లాడతాను. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు ఇస్తానన్న 2% షేర్ మాత్రం మర్చిపోకండి. మర్చిపోన్లే, ఉంటాను. ఛా! ఈరోజు ఈ ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండేది, కానీ నా బ్యాడ్ లక్ ఇలా అయింది. రేపు అస్సలు మిస్ కాకూడదు. ఆస్తిని ఖచ్చితంగా నా సొంతం చేసుకోవాలి. లేదంటే శ్రీవల్లి ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అలా జరగకూడదు.
ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు అత్తయ్య, బాగానే ఉంది. డాక్టర్ గారు 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట కదా. కొంచెం త్రిదేవ్ని జాగ్రత్తగా చూసుకోండి శ్రీవల్లి. మీరు నాకు అది ప్రత్యేకంగా చెప్పాలా అన్నయ్య? నేను ఆయన భార్యని. ఆయన్ని కేర్ఫుల్గా చూసుకోవటం నా బాధ్యత. మావయ్య, లాయర్ గారు నాకు ఫోన్ చేశారు. రిజిస్ట్రేషన్ రేపు మార్నింగ్ పెడదామన్నారు. మీకు కూడా ఫోన్ చేసి చెప్పమన్నాను. చేశారా? చేశారు బాబు. కానీ మీరు ఈ పరిస్థితిలో ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎలా వెళ్తాం చెప్పు? అయ్యో, అదేమి ఇబ్బంది కాదు మావయ్య. కావాలంటే నాకు బావ తోడుగా వస్తాడు. అవునా అన్న, అనుకున్న పని వాయిదా వేయడం ఎందుకు? నేను త్రిదేవ్ని తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాను. సంతకం పెట్టడమే కదా నేను చేయాల్సింది. అదేం పెద్ద పని కాదు కదా. రేపు ఉదయం వెళ్ళి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం మావయ్య. అలాగే బాబు. నాన్న, త్రిదేవ్ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకమ్మా? ఏమైంది? జరిగేదంతా చూస్తూ కూడా మళ్ళీ ఎందుకు ఏమైందని అడుగుతారేంటి నాన్న? ఆస్తి నా పేరు మీద ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిస్తేనే ఆయన మీద అటాక్ చేశారు. ఇక ఈయన పేరు మీదకి మార్చేస్తే ఏం చేస్తారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది నాన్న. నాకు ఈ ఆస్తి కన్నా ఈయన ప్రాణాలే ముఖ్యం. ఆయనకేమైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను. ఈ 1000 కోట్ల ఆస్తి కన్నా ఈయనే నాకు పెద్ద ఆస్తి. నా భర్త క్షేమంగా ఉంటే నాకంతే చాలు నాన్న. ఆస్తులు అంతస్తులు లేకపోయినా కష్టపడి పనిచేసైనా బతుకుతాం. కానీ ఈ ఆస్తి ఈయన పేరు మీద రాయితూ నా పసుపు కుంకుమలు దూరం చేయొద్దు. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. నీ భర్తకు హాని కలిగే పని బావెందుకు చేస్తాడు శ్రీవల్లి? అసలు చేయడు. శ్రీవల్లి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకేం కాదు. నన్ను నేను కాపాడుకోగలను. మావయ్య, మీరు తన మాటలు పట్టించుకోవద్దు. నాన్న, ఆయన మన కుటుంబం కోసం, నా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలని చూస్తారు. అదే ఆయన గొప్పతనం. కానీ నా భర్త రిస్క్లో పడ్డం నాకిష్టం లేదు. దయచేసి మీరు ఆస్తిని ఆయన పేరు మీదకి రాసే ఆలోచనని మార్చుకోండి. ఇంకెప్పుడు ఆలోచనని మీ మనసులో కూడా రానివ్వకండి. అది కాదు శ్రీవల్లి. మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు నా ప్రాణం. మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. ఏమండి, శ్రీవల్లి చెప్పింది కూడా నిజమే కదండి. నాకెందుకో తను చెప్పినట్టు చేయడమే మంచిదనిపిస్తోంది. అల్లుడికి ఇలా జరిగిన దగ్గర నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. సరే సీత, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. అమ్మ శ్రీవల్లి, ముందు అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళమ్మా. నొప్పిగా ఉందా త్రిదేవ్? ఈ కాలు నొప్పి కంటే నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కువ నొప్పిగా ఉన్నాయి. నువ్వేం తోయనవసరం లేదు. నాకు నేను తోసుకుంటాను. ఓకే, నాకు కూడా నీకు సేవ చేయాలని ఏమీ లేదు. ఏదో అమ్మా నాన్నలు ఫీల్ అవుతున్నారని అలా చేస్తున్నాను.
ఏంటి డోర్ క్లోజ్ చేసావు? మొన్న ఫస్ట్ నైట్ చేసుకుందామని తెగ ముచ్చట పట్టావు కదా, అది ఈరోజు చేసుకుందాం. ఏమంటావు? ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయి. ఈరోజు ఎన్ని గంటలకు మంచి ముహూర్తం ఉందో అడుగుదాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి రివెంజ్ డ్రామా మొదలు పెట్టావా? నేనన్న మాటలకి రిటర్న్ కౌంటర్ ఇస్తున్నావా? అవును, నాకు ఎవరి దగ్గర ఏది తీసుకోవటం ఇష్టం ఉండదు. ఎవరిది వాళ్ళకి తిరిగి అప్పచెప్పటం అలవాటు. అది ప్రేమైనా సరే, పగైనా సరే. ఎదుటి వాళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపుతో తిరిగివ్వటం నాకు అలవాటు. దట్ ఈస్ శ్రీవల్లి. నిజం చెప్పవే, నా మీద అటాక్ చేయించింది నువ్వే కదా? నేను ఆస్తి తీసుకెళ్ళకూడదని నువ్వే కదా ఇలా చేశావు? నేనేం చేయలేదు. నీ పాపం పండే నీకిలా జరిగింది. ఆ దేవుడు ఎంతకాలమని నువ్వు చేసే తప్పుల్ని క్షమిస్తూ ఉంటాడు చెప్పు? అందుకే ఇలా శిక్షించుంటాడు. నేను ఇదివరకే చెప్పాను, రోజులెప్పుడు ఒకేలా ఉండవు, కాలం అనేది అందరికీ సమాధానం చెప్తుంది అని. ఇప్పుడు నీకు అది అర్థమై ఉంటుంది. ఇక మా నాన్న నీకు ఆస్తి ఎప్పటికీ రాసివ్వడు. సో నేను ఛాలెంజ్లో సగం గెలిచాను. నువ్వు చెత్త విధవని ఆయనకి ప్రూవ్ చేసి ఆయన చేత మెడ పట్టుకొని బయటికి గెంటించి అప్పుడు పూర్తిగా గెలుస్తాను. శ్రీవల్లి, మరీ అంతలాగా సంబరపడిపోకు. మావయ్య గారు జస్ట్ వాయిదా వేశారు, అంతేకాని ఆస్తి రాయనని కన్ఫర్మ్ చేయలేదు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు వేసిన జోక్కి నవ్వకుండా ఏం చేయమంటావు? ఓరి పిచ్చి మాలోకం, ఏ తండ్రి కూడా తన కూతురు పసుపు కుంకాలు పోగొట్టుకోవాలనుకోడు. ఇందాక నేను ఆడిన మెలో డ్రామా మా నాన్నకి బాగా కనెక్ట్ అయింది. ఆయన ఆస్తిని నీ పేరు మీదికి రాస్తాడనేది కేవలం నీ కల. ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఆస్తి రాసివ్వనని మా అమ్మతో చెప్తూ ఉంటారు. మొన్న నువ్వు నన్నెళ్ళి చూడమన్నావు కదా, ఈ రోజు నేనే నీకు దగ్గరుండి చూపిస్తాను, సరేనా? పద. ఏంటండి ఇది? ఆస్తి ఎవరి పేరున రాస్తే వాళ్ళ మీద అటాక్ జరుగుతోంది లేదా కిడ్నాప్ జరుగుతోంది? అదే సీత, నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా కావాలని మన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంది నాకు. నేను కమిషనర్ గారితో మాట్లాడి దీని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాను. మన కుటుంబం మీద ఎవరి దృష్టి పడిందో ఏమో. రోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందండి. ఆస్తి అల్లుడు గారికి రాసిస్తానని చెప్పడం వల్లే తనకిలా జరిగింది. ఒక రకంగా దానికి కారణం నేనే అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సీత. బాధపడకండి, భగవంతుడి దయ వల్ల చిన్న దెబ్బలతో ప్రమాదం తప్పిపోయింది కదా. మీరు మంచి ఉద్దేశంతోనే త్రిదేవికి ఆస్తి ఇవ్వాలనుకున్నారు, కానీ ఇలా జరుగుతుందని మనకు కూడా తెలియదు కదా. డబ్బుంటే సుఖంగా సంతోషంగా అన్ని సౌకర్యాలతో ఉండొచ్చు అనుకుంటాం, కానీ దానివల్లే ప్రాణాలకి హాని జరుగుతుందని ఇదంతా చూస్తుంటే తెలుస్తోంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాను. మీ నిర్ణయం బానే ఉందండి, కానీ మనం మాట తప్పామని త్రిదేవ్ బాధపడతాడేమో. మాట తప్పకూడదని ఆస్తి త్రిదేవికి రాసిచ్చేస్తే రేపతనికి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి చెప్పు? తర్వాత నేను శ్రీవల్లి మొహాన్ని ఎలా చూడగలను? నా పసుపు కుంకుమలు నాకు దూరం చేయొద్దు నాన్న అని నన్ను వేడుకున్నట్టుగా అడిగింది శ్రీవల్లి. తన మాట అన్నప్పుడు నా మనసు ఎంత నలిగిపోయిందో తెలుసా? మనకి ఆస్తి కంటే అల్లుడి ప్రాణాలే ముఖ్యం. త్రిదేవ్ మనసున్న మనిషి, పరిస్థితి అర్థం చేసుకుంటాడు. అందుకే అల్లుడి పేరున ఆస్తి రాయకూడదని నేను నిర్ణయం తీసేసుకున్నాను.
థ్యాంక్స్ శ్రీవల్లి. ఎందుకు? అదే నేను నీలవేణికి ఇవ్వాల్సిన 10 కోట్లు నువ్విచ్చావంట కదా. నీలవేణి అప్పు తీరిపోయిందని నువ్వు రిలాక్స్డ్గా ఉందామనుకుంటున్నావేమో, కానీ నేనుండనివ్వనుగా. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు? సింపుల్. ఆ 10 కోట్లు నువ్వు కంపెనీకి కట్టాలి. మనం భార్యాభర్తలం. మన కంపెనీకి నేను 10 కోట్లు కట్టడం ఏంటి? కట్టాలి. 10 కోట్లు కట్టి తీరాలి.